వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరంపై ఈటల నిజాలు చెప్పాలి, మంత్రి పొన్నం ప్రభాకర్. నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ పై అభాండాలు, హరీష్ రావు. నిందలు దందలు చందాలు, ఇదే కాంగ్రెస్ పాలన, కేటీఆర్. రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కూలితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కూలినట్టు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్ పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంపై ప్రజలు వాస్తవాలు తెలియాలని, తాము చెప్పే విషయాలు 100కి 100 పాళ్ళు నిజమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు వాస్తవాలు అనే పేరుతో తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల స్వరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 98 కిలోమీటర్ల ట్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తున నీటి ఎత్తిపోతలు, తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశారు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు తక్కువ ఉంటాయని ప్రాజెక్టుకు మేడిగడ్డకు మార్చాం. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా 85 పియర్లుగా నిర్మించారు. కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని కాంగ్రెస్ చెబుతుంది. ఈ ప్రాజెక్టు వలనే యాసంగిలోని పంటలు పండాయి. ఈ ప్రాజెక్టు 3 వనరుల ద్వారా నీటి లభ్యత ఉంది. ఈ నీటిలో వేలాది చెరువులు నింపొచ్చు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ వరకు నిర్మించవచ్చని వాడకంలో ఉన్నాయి. కాళేశ్వరం కింద కాలువల ద్వారానే 90,000 ఎకరాల నీరు అందించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు మా అందరికీ నేర్పింది ఒకటే, ఎన్నో త్యాగాలతోని పోరాటాలతోని తెలంగాణ సాధించాం. మనకు రాజకీయాల కంటే కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేయాలనేదే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు. అందువల్ల ఈరోజు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, కాళేశ్వరం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లైఫ్ లైన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఒక జీవధార. ఈరోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం, బురద జల్లడం కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల మీదనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ దృష్టి పెడుతూ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఈ ప్రజెంటేషన్లో చాలా వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. అందరికీ సాఫ్ట్ కాపీసు, హార్డ్ కాపీస్ కూడా పంపిస్తున్నాం. ఒకటేమో ఈ బ్రీఫ్ ప్రజెంటేషన్, ఒకటి పీపీటీ మీ అందరికి షేర్ చేశాం. రెండవది కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాస్తవాలు, అంటే వక్రీకరణలు, వాస్తవాలు, వివరాలన్నీ కూడా మీకు అందిస్తూ ఉన్నాం. ఈ 2 బుక్స్ కూడా మీ అందరికీ ఇచ్చాం. దయచేసి చదవండి. మీరు ప్రజెంటేషన్ అయిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఐ విల్ క్లారిఫై. మీ అందరికీ ఒక నోట్బుక్, పెన్ కూడా ఇచ్చాం. నోట్ చేసుకోండి. లాస్ట్లో ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్. యా ప్లీజ్. నేను కూడా ఈరోజు రాజకీయ విమర్శలు చేయట్లేదు, ఓన్లీ వాస్తవాలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నా. పొలిటికల్గా చాలా వేదికలు ఉన్నాయి, మాట్లాడతాం. కానీ టుడే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ కాళేశ్వరం. ముందుగా అసలు కాళేశ్వరం అంటే ఏంటి? పదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొడుతూ వస్తూ ఉన్నాడు. వాస్తవానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనెల్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ,
240 టీఎంసీల నీటి వినియోగం. ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమాహారం. ఈ మొత్తంలో ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. అంటే మీకు 15 రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 21 పంప్ హౌస్లు ఇంటాక్ట్ ఉన్నాయి, 203 కిలోమీటర్ల టనల్ ఇంటాక్ట్ ఉంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఇంటాక్ట్ ఉంది, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ ఇంటాక్ట్ ఉంది, 141 టీఎంసీల రిజర్వాయర్లు ఇంటాక్ట్ ఉన్నాయి, ఈ లిఫ్ట్ సిస్టమ్ ఇంటాక్ట్ ఉన్నది. ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, దాంట్లో 85 పియర్స్ ఉన్నాయి. రెండవ బ్యారేజ్ సుందిల్ల, అందులో 74 పియర్స్ ఉంటాయి. మూడవ బ్యారేజ్ అన్నారం, అందులో 64 పియర్స్ ఉన్నాయి. సో అన్నారంలో ఉన్న 64 పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్, సుందిల్లలో ఉన్న 74 పియర్స్ బ్యారేజ్ ఇంటాక్ట్. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. అంటే కాళేశ్వరంలో ఉండే ఇన్ని కాంపోనెంట్లలో ఒక బ్యారేజ్ మేడిగడ్డ, ఆ మేడిగడ్డలో 85 పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ 100 కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి, అన్ని పియర్స్ మిగతా బ్యారేజీల్లో ఇంటాక్ట్ ఉన్నాయి. అండ్ కాళేశ్వరంలో బ్లాక్ వైజ్ కట్టాం మనం. జనరల్గా ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ ఏదైనా ఉంటే ఒక పియర్ పోతే మొత్తం బ్రిడ్జ్ పోవాల్సి వస్తుంది. కానీ ఇలా మేడిగడ్డలో దేర్ ఆర్ 7 బ్లాక్స్. సో ఒక్కొక్క బ్లాక్లో కొన్ని పియర్స్ ఉంటాయి, ఓవరాల్గా 85 పియర్స్ ఉన్నాయి. ఏదైనా రిస్టోరేట్ చేయాలంటే ఒక బ్లాక్ను రిస్టోర్ చేస్తే మొత్తం బ్యారేజ్ ఇంటాక్ట్ ఉంటుంది. ఈ విషయం నేను చెప్పడం లేదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా చెప్పారు. అది కూడా నేను ముందు మీకు చూపించేస్తాను. సో నెక్స్ట్, అయితే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఇది మొత్తం కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం. ఏం బాబు ఇది రావట్లేదు. గోదావరి కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి రైతాంగ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న నిందలు, దందాలు, చందాలు ఇదే కాంగ్రెస్ పాలన అని విమర్శించారు. నీళ్ల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లలో ఒక దగ్గర పగుళ్లు వస్తే దాన్ని పట్టుకొని దున్నపోతు ఈనిందని కాంగ్రెస్ వాళ్ళు అంటే దాన్ని పట్టుకొని దూడని కట్టేయమని బీజేపీ వాళ్ళు అంటున్నారని విమర్శించారు. నాయకత్వంలో తెలంగాణకు గతంలో సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్న నాయకులుగా, ఇరిగేషన్ మంత్రిగా అత్యద్భుతంగా పనిచేసి అటు మిషన్ కాకతీయ కానీ ఇటు సాగునీటి ప్రాజెక్టులు కానీ శరవేగంగా పూర్తి చేసి ఇవాళ తెలంగాణలో కొత్తగా 1 కోటి ఎకరాల మాగాణం కేసీఆర్ గారి ప్రభుత్వంలో సృష్టించబడ్డది అంటే దానికి ప్రధాన కారకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, గౌరవనీయులైన పార్టీ సీనియర్ నాయకులందరికీ, గౌరవ శాసనసభ్యులు, గౌరవ రాజ్యసభ సభ్యులు, గౌరవనీయులైన సీనియర్ నాయకులందరికీ ఈరోజు ఇక్కడ కాళేశ్వరం విషయంలో వాస్తవాలు మరి ప్రజల ముందు పెట్టడానికి హరీష్ రావు గారు ఇస్తున్న ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి హాజరైన పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు నాకు ఈ ప్రజెంటేషను ఈ యొక్క స్లైడ్ చూస్తూ ఉంటే ఆనాడు పెద్దలు సిడబ్ల్యూసి మాజీ సభ్యులు కేసీఆర్ గారికి సాగునీటి విషయంలో ఎన్నో సందర్భాలలో తెలంగాణ ప్రజలకు చాలా విషయాల్లో మనకు దిశానిర్దేశం చేసిన ఆర్ విద్యాసాగర్ గారు గుర్తొస్తూ ఉన్నారు. ఆ రోజు నీళ్లు నిజాలు అనే పుస్తకం వారు రాయడం, ఈ సాగునీటి రంగంలో దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి వారు సవివరంగా అటు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఇటు బీజేపీ ఉన్నప్పుడు కానీ కేంద్రంలో ఎన్ని రకాల అన్యాయం చేసింది అని వారు పదే పదే చెప్పేటోళ్ళు. అట్లాగే తెలంగాణ ఉద్యమానికి మీకు తెలుసు శీర్షిక ట్యాగ్ లైను నీళ్లు, నిధులు, నియామకాలు. అందుకే 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో ఈ 3 రంగాల్లో సంపూర్ణమైన న్యాయం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది. నీళ్ల విషయంలో ఇటు గోదావరిలో అటు కృష్ణలో ప్రతి నీటి బొట్టును వడిసిపట్టి ఒక్క చుక్క నీటిని వదలకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కాలంతో పోటీపడుతూ కట్టినా, అట్లాగే
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని దాదాపు 90% పూర్తి చేసిన, సీతారామ ప్రాజెక్టుని కూడా 90% పూర్తి చేసి, కృష్ణలో గోదావరిలో సంపూర్ణంగా ఒక్కొక్క నీటి బొట్టును ఒడిసి పట్టి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసింది కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్లైన్ ఎక్కడో పోయింది. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు, దందాలు, చందాలు. బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లతో, కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు. ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని. సిగ్గు లేకుండా ఇవాళ నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈరోజు హరీష్ రావు గారు మీ అందరికీ వివరంగా సమాచారం ఇస్తారు. అందులో ముఖ్యంగా మిత్రులు నేను గమనించాలని కోరుతున్నది ఒకటే. మార్బీ అనే ఒక గుజరాత్లో ఒక ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జ్ కూలిపోయి 140 మంది చచ్చిపోయినా ఏ ఎన్డీఎస్ఏ బోదు, ఎవడు బోడు, ఏ ఏజెన్సీ బోదు. 140 మంది చావులకు ఫలానావాడు బాధ్యుడు అని ఒక బాధ్యతాయుతమైన ఏ ఏజెన్సీ మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు, గుజరాత్ ప్రభుత్వం మాట్లాడదు. బీహార్లో 4 రోజులకు ఒకసారి ఒక్కొక్క బ్రిడ్జ్ కూలుతున్నా అడిగే నాతుడు లేడు. అదే తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి 100 కోట్లు నష్టమైన ఎన్డీఎస్ఏ రాదు, ఎవడు రాడు. అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్ వీళ్ళ అవినీతి కమిషన్ల కక్కుర్తితో అది నిజంగా మళ్ళా తిరిగి రివైవ్ చేసే పరిస్థితి ఉందా లేదా అని కూడా సోయి లేకుండా, కనీసం ఆలోచన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా పూర్తి స్థాయిలో కుప్పగూలిపోయి 8 మంది చచ్చిపోయి దగ్గర 100 రోజులు దాటిపోయినా ఇప్పటి వరకు ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడాడు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి మాట్లాడాడు, ఎవరు బాధ్యత తీసుకున్న మనిషి లేడు. అట్లాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడేటోడు లేడు. అట్లాగే పెద్దవాగు ఒకసారి కాదు 2 సార్లు కొట్టుకొని పోయిన ప్రాజెక్టు అడిగేవాడు లేదు. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం హరీష్ రావు గారు, కేసీఆర్ గారు 100 సార్లు చెప్పారు. కాళేశ్వరంలో 100 కంపోనెంట్లు ఉంటే ఒక్క కంపోనెంటు ఒక బ్యారేజ్, అందులో 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు ఉన్నాయి, 100 కంపోనెంట్లు ఉన్నాయి. ఆ 100లో ఒకటి మేడిగడ్డ బ్యారేజు. అందులో మొత్తం 371 పిల్లర్లు ఉంటే 3 బ్యారేజీలు కలిపి 2 పిల్లర్లలో ఒక దగ్గర పగులు వచ్చింది. దాన్ని పట్టుకొని దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడంటే దుడ్డెను కట్టేయమని బీజేపీ వాడు 2 రోజుల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని వడ్డించి ఎన్డీఏ రిపోర్ట్ బీజేపీ ఆఫీస్లో తయారు చేసి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. దానికి తిరుగులేని విధంగా ఎల్ఎన్టీ అనే సంస్థ ఏ సంస్థనైతే పార్లమెంట్ భవనం కట్టిందో, ఏ సంస్థనైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిందో ఆ సంస్థ మొన్ననే స్పష్టంగా చెప్పింది, ఈ నివేదికను మేము తిరస్కరిస్తున్నాం, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇది చెత్తబుట్టలో కర్నూలు జిల్లాలోని ఎమ్మెగనూరు పట్టణంలో ముస్లిం సోదరులు శనివారం బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా జరుపుకున్నారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. శనివారం స్థానిక కమిటీ రోడ్డులోని ఈద్గాలోని ప్రత్యేక బక్రీద్ నమాజ్ను నిర్వహించారు. ముస్లిం మత గురువు సయ్యద్ మహమ్మద్ హుస్సేన్ పీర్ ఖాద్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రార్థనలో దాదాపు 100లాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత గురువు మాట్లాడుతూ మత సామరస్యం, త్యాగం, దాతృత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈ సందేశం ఇచ్చారు. నమాజు అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ సందర్భంగా పట్టణ తెలుగుదేశం మైనార్టీ నాయకుడు బందే నవాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీబీ జయనాగేశ్వర్ రెడ్డి తరపున ముస్లిం సోదరులు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టణంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణ సీఐ శ్రీనివాసులు మరియు ఎస్ఐ మధుసూదన రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈద్గా వద్ద మరియు పట్టణంలోని సున్నితమైన ప్రాంతంలో గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। आज ईद उल अज़हा के मौके पर
मैं तमाम उम्मत मुस्लिमा को ईद उल अज़हा की मुबारकबाद देता हूँ और अल्लाह ताला की बारगाह में दुआ करता हूँ जितने इस ईद उल अज़हा के मौके पर क़ुरबानी करने वाले हैं मौला ताला उन सब की क़ुरबानियों को कबूल फरमाकर उन सब को दीन व दुनिया की तमाम नेमतों से माला माल फरमाए, क़ुरबानियों के बरक़ात से माला माल फरमाए। क्योंकि जब क़ुरबानी का खून का पहला ख़तरा, जानवर का पहला ख़तरा ज़मीन पर गिरता है तो अल्लाह रब्बुल इज़्ज़त उस ख़तरे के गिरने से पहले क़ुरबानी करने वाले के तमाम गुनाहों को माफ़ फरमा देता है। अल्लाह ताला तम जितने क़ुरबानी करने वाले हैं सब की क़ुरबानियों को कबूल फरमाकर सबकी मग़फ़िरत का ऐलान फरमा दे और ये क़ुरबानियाँ इंशाअल्लाह ताला रोज़े क़यामत पुल सिरात पर सवारियाँ बनकर पेश किए जाएंगे। अल्लाह ताला उन सबको पुल सिरात पर सवारी बनाकर पेश करें और हम सबको ईद उल अज़हा की खुशियाँ अता फरमाकर मौला ताला दीन और दुनिया की तमाम नेमतों से माला माल फरमाए। आमीन बिजाहि सैयदुल मुरसलीन सल्लल्लाहु अलैहि वसल्लम। ఈరోజు బక్రీద్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదే మాదిరిగా మా సీఎం నారా చంద్రబాబు గారి తరఫున మరియు మా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర తరఫున ఎమ్మెగనూరు పట్టణ ప్రజలు బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని నటుడు రాజీవ్ కనకాల ఆయన సతీమణి యాంక సుమ దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదే సమయంలో లోక్సభ సభ్యులు ఎంపీ బీకే పార్థసారథి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. నమస్కారం. ఈరోజు తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకున్న తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి, అంతా ఆనందమే. ఇప్పట్లాగే అంటే అనుకోకుండా ప్లాన్ చేసుకోలేదు, అనుకోకుండా మేము వచ్చేయాలనుకున్నాం. అంటే ఆయన పిలిస్తే తప్ప రావడం కుదరదు కదండి. అలాగే వచ్చినా కానీ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఆ స్పిరిచువాలిటీ ఇంకోటి ఒకసారి ఆయన్ని దర్శించుకున్న తర్వాత ఇంకా పెంపొందుతుంది. అలాగే పెంపొందింది. థ్యాంక్ యూ, మీ అందరికి కూడా థ్యాంక్ యూ. మా ఆవిడతో సంతోషంగా ఉంది. పిల్లలు రాలేదు కానీ నెక్స్ట్ టైం పిల్లలతో పాటు వస్తాం. మోగ్లీ ఉందండి కానీ ఇక్కడ మాట్లాడడం సమంజసం కాదనుకుంటారు దేవుడి ముందు. శని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం అంతా రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూ లైన్ భక్తులతో కిక్కిరిసిపోయినాయి. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల మూలమూర్తులకు ఆలయ అర్చకులు బంగారు తులసి దళాలతో అర్చన చేశారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.
ఈటెల రాజేందర్ ఇప్పుడైనా వాస్తవాలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి తొలగించిన విధానాన్ని గుర్తు చేసుకోవాలని ఈటెలకు హితవు పలికారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కలిసి పనిచేస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆరోగ్యం క్షీణించిన మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని తాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు మంత్రి తెలిపారు. బోరుబండలో బీఆర్ఎస్ కార్యకర్త మరణానికి గోపీనాథ్ అనారోగ్యానికి లింక్ పెట్టడం సరైంది కాదన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా మాట్లాడిన సమయమని స్పష్టం చేశారు. గారు కనీసం ఇప్పుడైనా నిన్ను ఆ పార్టీ నుంచి గెంటి వేసినటువంటి విధానానికి స్పందించి అయినా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయాలని కోరుకుంటాను. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద జరిగినటువంటి వాస్తవాన్ని గతంలో అధికారులు చెప్పినాయి, మిగతా వివిధ ఏజెన్సీస్ చెప్పినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్ట్స్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ పొలిటికల్ ఏదైతే మేనేజ్మెంట్ చేసుకొని అందరూ ఒకటే విధానంగా పోయేటువంటి ప్రయత్నం జరిగితే తప్పకుండా అటువంటి అంశాలను కూడా ఘోష్ కమిటీ గుర్తించి సరైనటువంటి నివేదిక ఇస్తుందని ఆకాంక్షిస్తాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అలయన్స్ రాష్ట్రమైపోయి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి దగ్గర తెలంగాణకు సంబంధించిన కృష్ణానది నీళ్ళు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంటే ఎక్కడ కూడా దానికి సంబంధించి మాట్లాడతలేరు, దానికి సంబంధించిన రియాక్షన్ ఉంటలేరు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడే అంశానికి సంబంధించి బీజేపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించొద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని విట్టా కిష్టప్ప నగర్ లో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం ని ఎస్ఎఫ్ఐ బృందం సందర్శించడం జరిగింది. సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు శశిధర్ మాట్లాడుతూ ఇండోర్ స్టేడియం పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని, ఆదోని నుంచి ఎందరో రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా రాణిస్తున్నారు. స్టేడియం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండోర్ స్టేడియం పనులు ఇప్పటికే 60% పూర్తయింది. ఆదోని నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి స్పందించి ఇండోర్ స్టేడియం పనులను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ గవర్నమెంట్ 2 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. మంజూరు చేసిన తర్వాత 60% పనులు కూడా పూర్తయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ తర్వాత అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన సందర్భంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ఇండోర్ స్టేడియం వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక ఇటుకు కూడా వేయలేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా 5 ఏళ్ళు ఎక్కడ అసెంబ్లీలో అయినా అధికారులు కూడా చర్చించలేక నిధులు తెప్పించే దాంట్లో నిర్లక్ష్యం వహించారు. ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి వెంటనే ఇండోర్ స్టేడియం నిధులు కేటాయించి పూర్తి చేయాలని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఆదోని పట్టణం నుండి క్రీడాకారులు అంతర్జాతీయ రాష్ట్రాల్లో అనేక మంది రాణిస్తున్నారు. కాబట్టి ఈ ఇండోర్ స్టేడియం లేకపోవడం వల్ల చాలామంది క్రీడాకారులకు ఇబ్బంది అయింది. కాబట్టి తక్షణమే కుటుంబ ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించి పూర్తి చేయాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి శ్రీకారం చుడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిస్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కార్యాలయం నందు సమావేశ మందిరంలో జూన్ 8న జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా ఆయా మత పెద్దలతో శాంతి కమిటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆదోని డిఎస్పీ హేమలత, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, తహసీల్దార్ శివరాముడు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈరోజు అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి వారిని చక్కగా పోలీసు వాళ్ళు ఎక్కడ దగ్గర పట్టుకుని ఘోషణలు తరలిస్తా ఉన్నారు. కానీ మాకున్నట్టు సమాచారం నిన్న రాత్రి దగ్గర ఒక 200 ఆవులు కానీ గోనీలు కానీ మన ఆదోళన వచ్చినట్టుగా మాకు వచ్చిన సమాచారము. అయినా అది ఏ విధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా అనేక ఇళ్ళ దగ్గర ఆవుల్ని ఇంతలు కట్టేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. నేను డిపార్ట్మెంట్ తెలియజేయడంగా అనిమల్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ ఉంది. దాని ప్రకారంగా మనం ముఖ్యంగా ఆవుని ఎట్టి పరిస్థితుల్లో కోసేదానికి అనుమతి లేదు. మనం అంటున్నాం ఎద్దుల్ని కోయించండి. ఎద్దుల్ని కూడా ఎప్పుడు కోయాలంటే వాడి వ్యవసాయానికి పనికిరాదు, వ్యవసాయం చేయలేని పరిస్థితిలో ఉంది, లేదా అది ముసలితనంలో ఉంది అని చెప్పి ఎవరు అది వెటర్నరీ డాక్టర్ గుర్తించిన తర్వాత మాత్రమే అటువంటి పశువులను కోయడానికి అనుమతి లేనటువంటిది నాకు తెలిసినటువంటి సమాచారం. ఏదైతే డిపార్ట్మెంట్ వారు సరిచేయాల్సిందిగా నేను ఇందులో పెద్ద మనుషులు కూడా సరిచేయాల్సింది కోరుతున్నాను. ఇకపోతే రెండవది, ఈరోజు ప్రపంచం అంతా చూస్తున్నాం. నిన్న ఒక సోషల్ మీడియా కూడా నేను కూడా చూశాను. దుబాయ్ లాంటి దేశాల్లో, అరబ్ లాంటి దేశాల్లో ఆవుకు సంబంధించినటువంటి ఆవు పేడాన్ని టన్నుల కొద్ది తెప్పించుకొని వాళ్ళ దేశంలో చదువుతా ఉన్నారు.
ఎందుకు? వాళ్ళ భూమిని సారవంతం చేసుకోవడానికి. ఈరోజు మనం పండుగ పేరుతో ఈ విధంగా జంతువులను మనం బలిస్తూ పోతే రేపు పొద్దున మ్యూజియం తప్ప మనం ఆవులని కానీ ఎద్దులు కానీ ఎక్కడ చూసేటటువంటి పరిస్థితి కనపడదు. కాబట్టి అంతేకాకుండా ఆవు మా గోమాత అయితే ఎద్దు కూడా మా బసవన్న లాంటి బసవేశ్వర పేరు పెట్టుకుంటాం, మేము బసమ్మ అనే పేరు పెట్టుకుంటాం. మేము మా మనోభావాలు గౌరవించాలి. మా మనోభావంతో పాటు పర్యావరణానికి సంబంధించినటువంటిది కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నేను కూడా ఒకసారి సోదరుడు చెప్పారు, అల్లా కుర్బాన్ ఇమ్మంటే ఆయన ఇచ్చాడంట. నాకు అత్యంత ప్రీతి మీద నా కొడుకు కాబట్టి నా కొడుకు నేను కోసి నీకు బలిస్తా అన్నాడు. అప్పుడు అల్లా ప్రత్యక్షం ఆయన చెప్పాడంట. నేను ఈనాడు పేపర్లో చూశాను, క్లిప్పింగ్ ఉంది ఇలా కాబట్టి అందరూ చూడొచ్చు. తన చక్కగా రాశారు. తర్వాత ఆ యొక్క భక్తులు చెప్తాడు, నేను నాకు అత్యంత ప్రీతి నా ప్రాణం కంటే నా కొడుకు కదా, ఏంటంటే నీకు బలిస్తే నువ్వు సంతోషపడతావు కదంటే అప్పుడు అల్లా చెప్పిన విషయం ఏమంటే, నువ్వు ఏదైతే ఇస్తానని ఆలోచన చేసినావో ఆ ఆలోచనతోనే నేను తృప్తి అయినాను, నాకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే, లేదు ఏదో ఒకటి ఇవ్వాలి కదంటే గొర్రెని తీసుకొచ్చి నాకు బలి అని చెప్పినటువంటి సందర్భంలో నేను తప్పు చెప్తే పెద్దలు సరిచేయలేదు. నేను కోరుతా ఉన్నా, గొర్రెని బలిస్తే సరిపోతుంది. మళ్ళీ ఎక్కడ కూడా కుర్రాళ్ళు కానీ ఎక్కడ ఆవులు కానీ ఎద్దులు కానీ ఒంటెలు కానీ బలియమని ఎక్కడ చెప్పినటువంటి సందర్భం లేదు. కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి మా మనోభావం దెబ్బతింటేటువంటి మేము గౌరవంగా పూజ చేసేటటువంటి వాటిని మీరు ఎందుకు బలిస్తారని చెప్పి ఒకసారి పుణ్యమే చేయాల్సిన ఆలోచన చేయాల్సినటువంటి మీ మీద నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే చివరిగా ఒక విషయం గతంలో కూడా పాయింట్అవుట్ చేశాం, మదర్సాలు విద్యా కేంద్రాలు. సార్ దీని గురించి మీరు నిజంగా కొంచెం దృష్టి పెట్టాలి సార్. గత సంవత్సరం కూడా ప్రయత్నం జరిగింది. మదర్సాలు అనేది విద్యా కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి, ప్రభుత్వం డబ్బు ఇచ్చి నడుపుతా ఉన్నారు. అటువంటి విద్యా కేంద్రాల్లో మళ్ళా ఈ వదలను ఎంతవరకు సమాజం చెప్పి నేను యొక్క సభాముఖంగా నేను కోరుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. సో విద్యాలయంలో అట్లా పోయొచ్చా? ఎందుకంటే నాకైతే నేను నా ఆధ్వర్యంలో 2-3 మదర్సాలు నేను చూశాను. గత సంవత్సరం కొంచెం ప్రయత్నం జరిగింది. ఈసారి నేను మిమ్మల్ని అందరూ శిరస్సు వచ్చి నేను కోరుతా ఉన్నా, దయచేసి ముస్లిం పెద్దలందరూ మదర్సాలు విద్యా కేంద్రాలు అటువంటి చిన్న పిల్లలు చదువుకునేటటువంటి యొక్క కేంద్రాల్లో మనం అక్కడ ఆవును పెట్టి మనం కోసినట్టే వాళ్ళ యొక్క విషయం వాళ్ళ పిల్లలకు మనం ఏం మెసేజ్ ఇస్తాం, వాళ్ళకి ఏం మెసేజ్ పోతుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మనందరం కూడా ఖచ్చితంగా ఆ యొక్క పండుగని కలిసి జరుపుకుందాం. ఏదైతే అక్రమంగా అనేక పశువులు లోపలికి వచ్చుకునే వాళ్ళు వెంటనే పోలీసులు గుర్తించి దాని భోజనాలను ఖండిస్తారని ఆశాభావం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.